నమస్కారం. ధనుస్సు రాశి వారికి స్వాగతం. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియో సాధారణమైన వీడియో కాదు. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు చాలామంది ధనుస్సు రాశి వారి జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సంకేతాలను తెలియజేస్తాయి. ముఖ్యంగా ఇటీవల గ్రహస్థితిలో ఏర్పడిన మార్పులు, దైవానుగ్రహం, మీ ఇంటిపై పడబోయే శుభ ప్రభావం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి విషయం మీ జీవితానికి అద్దం పట్టే విధంగా ఉండబోతోంది. వీడియో చివరిలో చెప్పబోయే 2 వస్తువుల గురించి తెలుసుకోవటం చాలా అవసరం. ఇవి తెలియక చాలామంది తమ అదృష్టాన్ని తామే దూరం చేసుకుంటారు. ధనుస్సు రాశివారి ఇంట్లోకి దేవత అడుగు పెట్టబోతుంది. ఆ దేవత ఎవరు? ఏ విధంగా వీరు రాజయోగాన్ని పొందుకోబోతున్నారు? ఏ 2 వస్తువులను ఇతరులకు ఇస్తే మీరు అదృష్టాన్ని జారవిడుచుకుంటారు? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, పరిహారాలను, అలాగే మీరు పాటించాల్సిన నియమాలను, మీరు ఎటువంటి దేవతారాధన చేయటం ద్వారా ఆ భగవంతుడి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. మీ రాశికి సంబంధించి ఇటువంటి ప్రతి సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అలాగే ఎవరైతే పూర్తి భక్తితో ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో జై గురుదేవ్ అని రాస్తారో వారికి జీవితంలో అనుకున్న విజయం ఖచ్చితంగా వారి సొంతమవుతుంది. ధనుస్సు రాశికి అధిపతి గురుగ్రహం. గురుగ్రహం అనుగ్రహం లభించినప్పుడు సాధారణ మనిషి కూడా అసాధారణమైన విజయాలను సాధించగలడు. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు కూడా ఒక్కసారిగా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇటీవల కాలంలో మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉండవచ్చు. మీ కష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోలేదని కూడా మీకు అనిపించి ఉండవచ్చు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం రాక నిరాశకు గురై ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. మీ ఇంటి గడప దాటబోయే దైవానుగ్రహం వల్ల మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇక్కడ చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఏ దేవత అనుగ్రహం లభించబోతోంది అని. దీనికి సమాధానం శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇంట్లో శుభ్రత, సాత్విక వాతావరణం, భక్తి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాంటి ఇంట్లో సంపద మాత్రమే కాదు, ఆరోగ్యం, సంతోషం, గౌరవం కూడా పెరుగుతాయి. ధనుస్సు రాశివారిలో చాలామందికి ఈ మధ్యకాలంలో అనుకోకుండా మంచి అవకాశాలు రావచ్చు. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్, మరికొందరికి కొత్త ఉద్యోగం, వ్యాపారం చేసేవారికి లాభాలు, విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి అనుకూల పరిస్థితులు, వివాహం ఆలస్యమవుతున్న వారికి మంచి సంబంధాలు, సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఇవన్నీ ఒకేసారి జరగకపోయినా ఒక్కొక్కటిగా మీ జీవితంలో సానుకూల మార్పులు కనిపించటం ప్రారంభమవుతుంది. ధనుస్సు రాశి వ్యక్తులారా, మీకొక చిన్న మనవి. మీరు నిజమైన ధనుస్సు రాశివారైతే కామెంట్ బాక్స్ లో ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని తప్పకుండా టైప్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక రాశిఫల వీడియోలు ప్రతిరోజు చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ఆన్ చేసుకోండి. అప్పుడు మా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మీ ఇంట్లోకి మహాలక్ష్మి ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తాయి. ఉదయం లేవగానే మంచి వార్త వినిపించటం, ఎన్నాళ్లుగానో కలవని వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని కలవడం, ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు రావటం, పూజగదిలో దీపం ప్రశాంతంగా వెలగటం, ఇంట్లో కారణం లేకుండానే ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటం, ఇలాంటి సంకేతాలు మీకు శుభసూచనలు. అయితే దైవానుగ్రహం వచ్చినప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు ఆ శుభ ఫలితాన్ని తగ్గిస్తాయని కూడా ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో చెప్పబడింది. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడటం చాలా అవసరం. ఎందుకంటే చివరిలో చెప్పబోయే 2 వస్తువులు మీ ఇంటి అదృష్టానికి సంబంధించినవిగా భావించాలి. ఆ వస్తువులను ఎవరికైనా ఇవ్వటానికి ముందు ఒకసారి ఆలోచించాలి. అయితే ఆ వస్తువులు ఏంటి? వాటి వెనక ఉన్న ఆధ్యాత్మిక భావం ఏంటి? వాటిని ఇతరులకు ఇస్తే ఎందుకు జాగ్రత్తగా ఉండాలని చెబుతారు? ఈ విషయాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఇప్పుడు చెప్పబోయే విషయాలను మీరు ఎంతో శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఇవి కేవలం రాశి ఫలాల గురించి మాత్రమే కాదు, మన పెద్దలు తరతరాలుగా చెప్పుకొస్తున్న ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించిన విషయాలు కూడా. ధనుస్సు రాశి వారి జీవితంలో గురుగ్రహ ప్రభావం బలపడుతున్న కాలంలో మీరు ఎంత వినయంగా ఉంటే అంత ఎక్కువగా దైవానుగ్రహం పొందుతారు. చాలామంది తమ అదృష్టం మొదలయ్యే సమయంలోనే అహంకారానికి లోనై వచ్చిన అవకాశాలను కోల్పోతారు.
మీరు మాత్రం అలాంటి పొరపాటు చేయకండి. మీ ఇంటికి వచ్చే ప్రతి అతిథిని గౌరవంగా ఆహ్వానించండి. పెద్దలను గౌరవించండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. మీ వల్ల అయినంత సహాయం చేయండి. ఇలాంటి సత్కార్యాలు మీ పుణ్యాన్ని మరింతగా పెంచుతాయి. ఇప్పుడు చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఏంటంటే ఆ 2 వస్తువులు ఏమిటి అని. మొదటి వస్తువు పూజలో ఉపయోగించే పసుపు. పసుపును మన సాంప్రదాయంలో శుభానికి, లక్ష్మీతత్వానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా మీరు నిత్యం పూజ చేసే పసుపు కాని లేదా పూజా మందిరంలో ఉంచిన పసుపును కాని ఎవరైనా అడిగారని వెంటనే ఇచ్చేయటం మంచిది కాదు. ఎందుకంటే అది మీ ఇంటి పూజా శక్తికి ప్రతీకగా భావించే సాంప్రదాయం ఉంది. అవసరమైతే కొత్త పసుపు కొనుగోలు చేసి ఇవ్వటం మంచిది. మీరు పూజ కోసం వినియోగించే పసుపును, పూజ మందిరంలో ఉన్న పసుపును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ ఇవ్వకండి. ఇక రెండవ వస్తువు మీ ఇంటి నిత్య దీపం వెలిగించే నూనె కాని లేదా వత్తులు కాని. పూజా మందిరంలో ప్రతిరోజు ఉపయోగించే నూనె కాని, వత్తులు కాని లేదా పూజ కోసం ప్రత్యేకంగా ఉంచిన సామాగ్రిని కాని ఇతరులకు ఇవ్వకూడదని సాంప్రదాయం చెబుతోంది. కారణం అవి మీ ఇంటి ఆధ్యాత్మిక ఆచారంలో భాగం. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, అంటే ఎవరికీ సహాయం చేయకూడదా అని. అస్సలు కాదు. సహాయం చేయటం మహాపుణ్యం. కాని పూజ కోసం ప్రత్యేకంగా ఉంచిన వస్తువులను కాకుండా కొత్తవి తీసుకుని ఇవ్వటం మంచిదని సాంప్రదాయం చెబుతోంది. ధనుస్సు రాశి వ్యక్తులారా, మీకు ఇంకొక శుభసూచన కూడా కనిపిస్తుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదులుతుంది. అది ఉద్యోగం కావచ్చు, కోర్టు వ్యవహారం కావచ్చు, ఆస్తి విషయం కావచ్చు, లేదా కుటుంబ సమస్య కావచ్చు. మీరు ఊహించని సమయంలో మంచి పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ప్రతి గురువారం శ్రీ మహావిష్ణువును కాని లేదా గురుగ్రహానికి సంబంధించిన ప్రార్థనలు చేయటం, పసుపు రంగు వస్త్రాలు ధరించటం, అవసరమైన వారికి శనగలు లేదా పసుపు పండ్లు దానం చేయటం వంటి ఆచారాలను శుభప్రదంగా భావించటం జరుగుతుంది. ఇప్పటి వరకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూర్తి భక్తితో వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై గురుదేవ్ అని తప్పకుండా రాయండి. మీరు ఏ నగరం నుండి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మీ అందరి కామెంట్లు మాకెంతో ఆనందాన్నిస్తాయి. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ధనుస్సు రాశివారి ఇంట్లోకి అడుగుపెట్టబోయే ఆ దైవ కృపకు ముందు కనిపించే కొన్ని ఆశ్చర్యకరమైన సంకేతాలు ఉన్నాయి. వాటిని గుర్తిస్తే మీ జీవితంలో జరగబోయే శుభమార్పులను మీరు ముందుగానే అర్థం చేసుకోవచ్చు. ధనుస్సు రాశి వ్యక్తులారా, దైవానుగ్రహం మన జీవితంలోకి ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. మొదటిగా మీ మనసులో ఎన్నో రోజులుగా ఉన్న భయం క్రమంగా తగ్గిపోవటం ప్రారంభమవుతుంది. కారణం తెలియకుండానే ఒక కొత్త ధైర్యం వస్తుంది. నేను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం మీకు పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఇది శుభ సంకేతం. రెండవ సంకేతం, ఇప్పటివరకు మీతో మాట్లాడని వ్యక్తులు తిరిగి మీతో స్నేహంగా మాట్లాడటం ప్రారంభిస్తారు. గతంలో దూరమైన బంధువులు మళ్లీ మీ జీవితంలోకి వస్తారు. కుటుంబంలో నెలకొన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. ఇక మూడవ సంకేతం, ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు కనిపించటం ప్రారంభమవుతుంది. అనుకోకుండా రావలసిన డబ్బు రావటం, నిలిచిపోయిన బకాయిలు తిరిగి అందటం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం వంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి జరిగిన వెంటనే పెద్ద మొత్తంలో సంపద వస్తుందని కాదు, కాని పరిస్థితులు మెరుగుపడే దిశగా అడుగులు పడుతున్నాయి. ధనుస్సు రాశి వ్యక్తులారా, మీరు ఈ సమయంలో చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మీ ఇంట్లో ప్రతి సాయంత్రం ఒక దీపం వెలిగించి ప్రశాంతంగా కొద్దిసేపు ప్రార్థన చేయటం. ఇది మనసుకు ప్రశాంతతను ఇవ్వటంతో పాటు కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడేందుకు సహాయపడుతుంది. అలాగే గురువారం రోజున పసుపు పూలతో దేవుణ్ణి పూజించటం, పెద్దలను ఆశీర్వాదం కోరటం, అవసరమైన వారికి మీకు చేతినైన సహాయం చేయటం వంటి సత్కార్యాలను శుభప్రదంగా భావించటం జరుగుతుంది. ధనుస్సు రాశి వ్యక్తులారా, రాజయోగం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. నిజమైన రాజయోగం అంటే ఇంట్లో ఆరోగ్యంగా ఉండటం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరగటం, మనసుకు ప్రశాంతత రావటం, సమాజంలో గౌరవం పెరగటం, కష్టపడి చేసిన పనికి తగిన ఫలితం రావటం. ఇవి కలిసొస్తేనే జీవితంలో నిజమైన విజయాన్ని అనుభవించగలుగుతారు. ఇప్పుడు మీకొక విషయం చెప్పాలి. మీ విజయాన్ని చూసి సంతోషించేవారికంటే అసూయపడేవారు కూడా ఎక్కువగా ఉండవచ్చు. అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికలు, సంపాదన, పెట్టుబడులు లేదా కుటుంబ విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మౌనంగా కష్టపడండి. ఫలితం వచ్చిన తర్వాత ప్రపంచమే చూస్తుంది. కొంతమంది మీ ధైర్యాన్ని తగ్గించే మాటలు చెప్పవచ్చు. మీ వల్ల కాదు, ఇది అసాధ్యం అని నిరుత్సాహపరచవచ్చు. కాని అలాంటి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగితే మీ కృషికి తగిన ఫలితం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం దగ్గరలోనే ఉందని మీరు భావిస్తే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోటానికి సిద్ధంగా ఉండండి. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఈ వీడియోలో చెప్పిన విషయాలను మరొకసారి గుర్తు చేసుకుందాం.
మీ జీవితంలో శుభ మార్పులకు అవకాశాలు కనిపిస్తున్నాయని, దైవానుగ్రహంపై విశ్వాసంతో పాటు కష్టపడి పనిచేయటం కూడా ఎంతో ముఖ్యమని తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇంట్లో సాత్విక వాతావరణం, పెద్దలకు గౌరవం, నిత్య ప్రార్థన, నిజాయితీతో కూడిన జీవనం మనసుకు బలాన్ని ఇస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కేవలం ధనం సంపాదించటం సరిపోదు. మనసులో వినయం ఉండాలి, మాటల్లో మాధుర్యం ఉండాలి, చేతల్లో దానం ఉండాలి, హృదయంలో భక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే జీవితంలో వచ్చిన అదృష్టం ఎక్కువ కాలం నిలుస్తుంది. ఈ రోజు నుంచి ప్రతి గురువారం గురు భగవానుడికి నమస్కారం చేయండి. మీకు సాధ్యమైనంతవరకు పేదవారికి అన్నదానం చేయండి. గోవులకు ఆహారం పెట్టండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం కాని లేదా సాయంత్రం కాని ఒక దీపం వెలిగించి భగవంతుణ్ణి ప్రార్థించండి. ఇవన్నీ మీలో సానుకూల ఆలోచనలను పెంపొందించడానికి, కుటుంబంలో ప్రశాంతతను నెలకొల్పటానికి ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.